పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన మహిమాన్వితమైన అత్యున్నతమైన శక్తి గలటువంటి నామంలో ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా ప్రియమైనటువంటి సోదర సోదరుల్ని ప్రేమతో అభినందిస్తూ ఆహ్వానిస్తూ మీకు శుభములు పలుకుతున్నాను. మనం దేవుని నామాల గురించి శ్రేష్టమైన సత్యాన్ని నేర్చుకుంటూ ఆత్మీయ మేలు పొందుకుంటున్నాం. ఈ దినంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైనటువంటి నామాన్ని మన ముందు ఉంచారు. మనం దాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. అద్భుతమైన విషయం ఏంటంటే, నిజంగా ఈరోజు మనం ఈ లోకానికి అవసరమైంది ఏంటి? క్రీస్తునందు ఆధ్యాత్మిక ఔన్నత్యంలోకి మనం రావడానికి, ఆయన బిడ్డలుగా మనం ఉండడానికి మనకు అత్యవసరమైంది ఏంటి అంటే క్షమాపణ. అందుకోసమనే భూమి మీద ఎందరో శాస్త్రవేత్తలు ఉన్నారు. వారి యొక్క శాస్త్రీయ పరిశోధనలు ఉన్నాయి. మరి అవన్నీ మనకు మానవ జీవితానికి అవసరమా అని అంటే, వాటి వల్ల మనిషికి ప్రయోజనం అనేది భౌతికంగా ఉంటుంది. కానీ మరి ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, అవి ఏమైనా మానవ జీవితానికి అత్యవసరం అంటే అవి వాటికి పరిమిత కాలం అవసరత తీర్చగలుగుతాయి. కానీ మానవుడికి అత్యవసరమైనటువంటిది మరి వైద్య విజ్ఞానమా, ఔషధాల బ్రతకడానికి నిజమే కొంతవరకు ఆ వ్యాధుల నుంచి బయటపడడానికి సహాయపడతాయి. అయితే మనిషికి అత్యవసరమైనది ఏంటి అంటే అది క్షమాపణ. ఆ క్షమాపణ ధనం ఇవ్వలేదు, మనుషులు ఇవ్వలేరు, లోకం ఇవ్వలేదు, సంపదలు ఇవ్వలేవు, స్నేహితులు ఇవ్వలేరు, కన్నవారు ఇవ్వలేరు, కొన్నవారు ఇవ్వలేరు, ఎవరు ఇవ్వలేరు. కానీ క్షమాపణ అనేది, పాప క్షమాపణ జీవితానికి గొప్పదని ఒక శ్రేష్టమైనటువంటి సత్యాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. అందులో ఏంటంటే ఆ నామం పేరు ఏల్ సెలిహాత్. ఏల్ సెలిహాత్. ఏల్ సెలిహాత్ అనేది అద్భుతమైనటువంటి నామం. ఈ నామానికి ఎక్కడ ప్రస్తావించబడింది ఈ నామం అంటే నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 17వ వచనంలో ప్రస్తావించబడింది. ఏంది ఈ నామం యొక్క అసలు హీబ్రూ భాషలో ఏల్ సెలిహాత్ అంటే క్షమించుటకు సిద్ధమైన దేవుడు. క్షమించుటకు సిద్ధమైన దేవుడు. ఇది చాలా శక్తివంతమైనటువంటి విషయం. క్షమించుటకు సిద్ధం. హీస్ రెడీ టు ఫర్గివ్. హీస్ రెడీ టు ఫర్గివ్. క్షమించుటకు సిద్ధమైన దేవుడు. ఆ రెడీ అనేటువంటి మాట ఆయన అన్ని కాలాల్లో అందరికీ అన్ని రీతులుగా ఎప్పటికీ ఎన్నటెన్నటికీ హీస్ రెడీ టు ఫర్గివ్. ఆయన క్షమించుటకు సిద్ధమైన దేవుడు. అందుకే ఇక్కడ ఆ మాటని ఎక్కడ ప్రస్తావించారు? ఈ యొక్క నామాన్ని, హీబ్రూ భాషలో పలకబడిన ఈ నామాన్ని ఎక్కడ బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడ్డారంటే ప్రస్తావించబడిందంటే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. వారు విధేయులగుటకు మనస్సు లేని వారి తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకుని తాము ఉండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించకు సిద్ధమైన దేవుడును, దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడనై ఉండి వారిని విసర్జింపలేదు. చాలా అద్భుతమైన మాట ఇది. ఇశ్రాయేలీయులు విధేయులగుటకు మనస్సు లేదు వాళ్ళకి. ఆ మనస్సు లేని వారై వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు దేవుడు చేసిన అద్భుతములు జ్ఞాపకం చేసుకొనక మనస్సును కఠినపరుచుకున్న అవిధేయులు తిరిగి ఎంత అద్భుతం చేసి మహా గొప్ప కార్యాలు జరిగించి, సూచక్రియలు జరిగించి, ఐగుప్తు దాస్యంలో నుంచి విడిపించి వారిని నిత్య స్వాస్థ్యమైన కణానికి తీసుకెళ్తుంటే వారు దేవుని మాటకు లోబడిన వారే, ఆయన మహిమను చూడని, అసలు చూచిన మహిమను కూడా జ్ఞాపకం చేసుకోకుండా తిరుగుబాటు చేసిన వారే తిరిగి ఆ దాస్యంలోకి వెళ్ళిపోవాలని అవిధేయులైనటువంటి అసలు కఠినమైన మనసు గలవారుగా ఉన్నప్పుడు దేవుడు అక్కడ ఉన్నమాట. అయితే చాలా అద్భుతమైన విషయం. నేను మీకు ఒక మాట చెప్పాను, అయినను అనేది ఎంత గొప్పదో. అయితే అనే మాట వచ్చినప్పుడు అక్కడున్న దాని తర్వాత ఉన్న సందేశము ఇట్స్ గ్రేట్ మెసేజ్. అయితే నువ్వు ఎలాంటి వాడు బ్రహ్మ? నీ నామము, దేవుని నామం ఎప్పుడు కూడా దేవుని యొక్క అద్భుతమైన శక్తిని, అద్భుతమైన ప్రేమను, ఆయన స్వభావాన్ని, ఆయనలో ఉన్నటువంటి సంపూర్ణతను, ఆయనలో ఉన్నటువంటి లక్షణాలను మనకు తెలియపరుస్తుందని నేను చెప్తూ వస్తాను. ఎస్,
ఆయన నామం అది మనం పలుకుతూనే, ఆ నామాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఆయన ఎట్టివాడు అన్నది అంత నిగూఢమైన సత్యాలు కూడా ఆ నామం ద్వారా మనం తెలుసుకుంటాం. అయితే ఇంత ఘోరంగా అవిధేయత చూపిస్తూ కఠినపరుచుకుంటూ విధేయత చూపడానికి మనస్సు లేని ప్రజల మధ్యలో అసలు అటువంటి వాళ్ళ విషయంలో అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు, సిద్ధమైనటువంటి దేవుడు అని ఉంది ఇక్కడ. సిద్ధమైన దేవుడు. ఆయన మనసు ఎలాంటిది? నిజంగా ఆయన క్షమించడానికి సిద్ధమైన వాడా? ఇట్స్ ట్రూ. నెహెమ్యా ప్రకటిస్తున్నటువంటి మాట ఇది. అయితే అది ఇంకొంచెం లోతుగా మనం కానీ గమనిస్తే దావీదు మహారాజు కూడా ఈ సత్యాన్ని వెల్లడి చేశాడనమాట. 86వ దావీదు కీర్తనలో ఒకసారి మనం చూస్తే 86వ దావీదు కీర్తన 5వ వచనంలో శ్రేష్టమైన మాట. దావీదు రాసిన కీర్తన. ఇందులో దావీదు చెప్తున్న మాట, ప్రభువా నీవు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. స్పెసిఫిక్గా ఒక మాట మీరు గట్టిగా అంటే నొక్కి వక్కాణిస్తున్నాను, అది చాలా గట్టిగా పట్టుకోవాల్సిన మాట ఇక్కడ ఉంది. క్షమిస్తున్నావు, కానీ ఇక్కడ ఏంటంటే క్షమించుటకు సిద్ధమైన దేవుడు అని నెహెమ్యా గ్రంథం 9:17 ఉంటే, ఇక్కడ క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు అని దావీదు. ఆయన రీసెర్చ్ స్కాలర్. దావీదు ఎప్పుడు కూడా దేవునిని పరిశోధిస్తూ ఉంటాడు. అందుకే దావీదుకి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఏంటో తెలుసా? నా హృదయానుసారుడు. నా హృదయం ఎలా ఉందో తెలుసుకునే పనిలో ఉంటాడు దావీదు. ఆరాధికుడికి అర్థమయ్యేది దేవుని హృదయం. ఎప్పుడైనా ఆరాధించే దేవుని బిడ్డలకి ఏమొస్తుంది? పేరు వస్తుందా? ప్రఖ్యాతి వస్తుందా? వావ్ అని చప్పలు కొడతారా? వాట్ ఏ వండర్ఫుల్ వర్షిప్ అని అంటారా? నో, ఇదంతా ఒక చాలా తక్కువైనటువంటి విషయం. కానీ ఒక నిజమైన ఆత్మతో సత్యముతో ఆరాధించే వ్యక్తికి అసలు వచ్చే అద్భుత ఆధిక్యత ఏంటంటే హీ కెన్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయాన్ని అర్థం చేసుకునే కెపాసిటీ, ఆ యొక్క సామర్థ్యాన్ని ఆరాధికుడు పొందుకుంటాడు. ఆరాధన చేసే కొద్దీ మనల్ని ప్రజలు అభినందిస్తున్నారా, భలే చేశారండి అంటున్నారా, అది చాలా స్వల్పమైన విషయం. కానీ ఆ ఆరాధికుడు ఆరాధన చేస్తుండగా అతనికి అర్థమయ్యేది, ఆ స్త్రీకి కానీ ఆ పురుషుడికి కానీ వారికి అర్థమయ్యేది, నా దేవుడు ఎలాంటి వాడో. అందుకే ఆరాధన ఎలాంటిదంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఆరాధన నా దేవుడు ఏమై ఉన్నాడో అని నేను అర్థం చేసుకోకుండా నేను ఆరాధన చేయలేను. నా దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన శక్తి ఎంత గొప్పది, ఆయన మహిమ ఎంత గొప్పది అని నేను అర్థం చేసుకున్నప్పుడు, అసలు ఒక వ్యక్తి అర్థం చేసుకున్నప్పుడు చేసేది ఆరాధన. ఆ అర్థం చేసుకున్నప్పుడు కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, అంటే సంపూర్ణంగా ఆయన పరిపూర్ణ హృదయంతో ప్రేమిస్తూ ఆరాధించాలి. ఆరాధనలో కీ రోల్ ఏంటంటే లవ్, ప్రేమే ఆరాధించడానికి అద్భుతమైనటువంటి, అది ఒక ఇన్స్పిరేషన్, అది మూలం, అది ఒక మూలమైనటువంటి శక్తి. కాబట్టి ప్రభువుని ఎక్కువగా పరిపూర్ణంగా అర్థం చేసుకొని ప్రేమించే వ్యక్తి చేస్తున్న ఆరాధన. ఈ పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి ఆరాధన ఎంత అద్భుతమైన శక్తిని ఇస్తుందో. ఇట్లా ఆయన ప్రేమిస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఆ వ్యక్తికి రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత కలుగుతుంది. ఏంటంటే, మై గాడ్, నా దేవుడు ఇలాంటి వాడు, ఎంత ఘనుడు, ఎంత గొప్పవాడు. కాబట్టి ఆరాధించేటువంటి ఆరాధికుడు, నా దేవుడు మామూలు వాడు కాదు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. తన ఎక్స్పీరియన్స్లో కూడా దావీదు అనుభవించాడు. ఎవరు క్షమిస్తారు? ఉరియా భార్యతో తను చేసిన పాపాన్ని ఎంత భయంకరమైన తప్పటడుగు వేశాడు. కానీ దేవుని యొక్క హృదయాన్ని చూసి, దేవుని వైపు చూసినటువంటి దావీదుకి, ఆయనకి ఓన్ ఎక్స్పీరియన్స్, తనకు సొంతంగా అనుభవించాడు. నా దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు గలడు. ఈజ్ రెడీ టు ఫర్గివ్ ఎనీబడీ. ఎవరైతే వస్తారో ఆయన దగ్గరికి, ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన పాదాల ముందు పడి క్షమాపణ అడుగుతారో, ఎవరైతే ప్రభువా నేను తప్పితస్తురాలి, ప్లీజ్ నా సంగతి నేను గుర్తించాను, నిన్ను అర్థం చేసుకున్నాను, క్షమించంటే ఈజ్ రెడీ టు ఫర్గివ్. ఆ మైండ్ ఆయనకు ఉంది. కాబట్టి ఈ 2 వచనాలు
బలంగా ఆయన సిద్ధమైన వాడు. దేనికి? యుద్ధానికి కాదు, నేరారోపణ కాదు, బాధ పెట్టడానికి కాదు. నువ్వు ఇలా అన్నావు కదా, నువ్వు ఇలా చేసావు కదా, నువ్వు ఇలా చేసావు కదా, నీ సంగతి చూస్తా, నీ పరువు తీస్తా, నా పగ తెచ్చుకుంటా, నా ఇష్టం వచ్చినట్లు నిన్ను నాశనం చేస్తాననేది కాదు దేవుని యొక్క ప్రేమ. క్రీస్తునందున్నటువంటి జీవితంలో నా ప్రత్యేకత ఏంటో లోకం చూడాలని ఆశపడుతుంది, కానీ మనుషుడు ఫెయిల్ అయిపోతున్నారు, దేవుని బిడ్డలు ఫెయిల్ అయిపోతున్నారు. ఆ ప్రేమ ఎలాంటిదో చూపించడానికి అందుకే 2 గ్రూపులు తయారయ్యాయి. ఒకటి, భయంకరంగా నేరం చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి భయంకరంగా నేరం చేస్తే ఆ వ్యక్తిని క్షమించడానికి దేవుడు సిద్ధమే. కానీ ఈ వ్యక్తికి ఇంకొక వ్యక్తి ఘోరంగా బాధ పెడితే ఆ వ్యక్తిని క్షమించలేరు. పోనీ బాధపడిన వ్యక్తి దేవుని వైపు చూస్తా, అయ్యా ఇంత బాధపడ్డాను, ఇంత ఘోరమైనటువంటి అటాక్ నా మీదకి వచ్చింది, అయ్యో నన్ను బాధ పెడుతున్నారయ్యా, నన్ను హింసిస్తున్నారయ్యా, నేను వేదనతో ఉన్నానయ్యా, అయ్యో ఎట్లాగయ్యానంటే ప్రభు ఏమన్నట్టు తెలుసా, అతన్ని క్షమించు, నేను నిన్ను క్షమించాను కాబట్టి నీకు విరోధంగా ఎవరైతే నిలబడతారో వారిని క్షమించు అని అంటాడు. అయితే నేను క్షమించలేను ప్రభు, వాళ్ళ నేరస్తులు ఘోరమైన పాపం చేశారో నేను క్షమించలేనని మనిషి నిలబడతాడు. హ్యూమన్ మైండ్కి గాడ్స్ మైండ్కి అంటే ఆ గాడ్లీ లైఫ్ అనేది దైవికమైన జీవితానికి మానవ మేధస్సు జ్ఞానంతో ఉన్న జీవితానికి ఉన్న గొప్ప తేడా. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అనే పాట రాశాను. ఆ పాట పాడుతున్నప్పుడు ఏంటి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొని అన్నది ఎఫ్ఎస్సి పత్రికలో నా హృదయంలో చాలా బలంగా పనిచేయడం ఆరంభించింది. ఏంటది? ఆ జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమ ఎలా ఉంటుంది? మరి ఎఫ్ఎస్సి పత్రిక 3వ అధ్యాయంలో ఉన్న మాట 18వ వచనం ఇది. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థిస్తున్నాను అంటాడు. అసలు దీని మీద చాలా ధ్యానం చేయడం ఆరంభించాను. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటే ఏంటి? మానవ జ్ఞానం ఏం చేస్తుంది? దేవుని క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది? మానవ జ్ఞానం ఏముంటుందంటే నీ పన్ను రాలగొట్టాడు కాబట్టి నీవు వాని పన్ను రాలగొట్టు అంటది. అది మానవ జ్ఞానం. మానవ జ్ఞానం ఏముంటుందంటే నీకు అనరాని మాటలు నేనంటే నువ్వు కూడా అంతకంటే డబల్ అను అని అంటది జ్ఞానం. జ్ఞానం ఏముంటుంది? నీ మీద పగబట్టారు కదా, నువ్వు అంతకు డబల్ పగబట్టు అని అంటది జ్ఞానం. అయితే క్రీస్తు ప్రేమ ఎలా ఏం చేస్తుంది? ఆ ప్రత్యక్షత నేను మర్చిపోలేను. ప్రభు నాతో వివరంగా మాట్లాడుతున్నాడు. ఆ పాట రాయడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాలో పనిచేస్తున్నాడు. ద్రోహి అయిన యూదాను నేనేం చేశాను? స్నేహితుడా అని పిలిచాను. ఇది నా ప్రేమ. యూదా నన్ను 30 వెండి నాణాలకు అమ్మేశాడు. నాతో ఉన్నాడు, నాతో తిన్నాడు, నాతో 3.5 సంవత్సరం సహవాసం చేశాడు. అసలు నా డబ్బు సంచి అసలు మనీ అంతా తన దగ్గరే ఉండేది. అతను నా రొమ్మును ఆనుకునేవాడు. నేను ఎన్నడూ ఏం చేయలేదే, కానీ ఎంత ద్రోహం చేశాడు, ఎంతగా నన్ను 30 వెండి నాళ్ళకి అమ్మివేశాడు. నా పక్కన కూర్చుంటూనే, నాతో ఉంటూనే. ఇప్పుడు నేనేమన్నాను? స్నేహితుడా వెళ్ళు, నీ పని చెయ్యి. పేతురు ఎన్నో అద్భుతాలు చూశాడు. పేతురుకి నేను ఎంత సన్నిహితుడినో, అయ్యా వీళ్ళందరూ నిన్ను కానీ విడిచిపెట్టినా కానీ నేను విడిచిపెట్టను, నేను వీళ్ళందరికంటే చాలా సన్నిహితుడిని అన్నట్టుగా మాట్లాడాడు. కానీ ప్రభు అన్నాడు, ఈ తెల్లవారు నేను కోడి కొయ్యకు మనిపే మారు నేనెవరో యేసుప్రభు ఎవరో అని అంటావయ్యా, బొంకుతావంటే నో అన్నాడు. కానీ బొంకాడు. చాలా సందర్భాల్లో ఆయన సిలువలో వేలాడుతున్నప్పుడు అన్న రాని మాటలు అంటున్నారు, గాయాలు చేస్తున్నారు, ముఖాన ఉమ్మి. ఆ సైనికులకి ఎప్పుడైనా ఏమన్నా అన్నాడు ఆ ప్రభు? అంటే ఏమి అనకుండానే అంత మౌనంగా, నిజంగా ఆయన వదకు సిద్ధమైన గొర్రెపిల్ల, వధించడానికి సిద్ధపడిపోయినటువంటి గొర్రెపిల్ల. ఈజ్ రెడీ టు డై ఫర్ మై సెన్స్. రెడీ. ఆ సిద్ధము అనే మాట నా గుండెని, హృదయాన్ని బలంగా తాకుతూ వచ్చింది. ప్రభా సిద్ధమైన వాడివి, నీ మనసు ఎప్పుడు రెడీ, అది సిద్ధంగా ఉంది. ఆ రెడీ అనే మాట ఒకసారి మీ హృదయంలో ఉంచుకోండి.
క్షమించుటకు సిద్ధము, నా పాపాన్ని భరించడానికి సిద్ధము, నా శాపాన్ని స్వీకరించడానికి సిద్ధము, నా కోసం బలైపోవడానికి సిద్ధము. ఎప్పటి నుంచి సిద్ధం మీరు? ప్రభు అన్నాడు, నీకు తెలీదా? నేను ఎప్పటి నుంచి సిద్ధము? ఈ జగత్తుకి ఉత్పత్తి, అసలు ఈ జగదుత్పత్తి ముందే నేను సిద్ధమైపోయాను. ఏదేనులో ఈ జగదుత్పత్తికి మొదలుకొని వధించబడిన గొర్రె పిల్లనని అద్భుతమైనటువంటి మాట దేవుని వాక్యంలో. మరి ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఇక్కడ ఉన్నటువంటి మాట 8వ వచనం, భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేస్తారు. జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేరు రాయబడాల. ఆ గొర్రెపిల్ల అప్పుడే వధించబడ్డాడు. నిజంగా ఒక సీన్ పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నప్పుడు హృదయంలో చాలా, ప్రభువా ఏంటి నీ ప్రేమ? అసలు నిన్ను, నీ మాదిరిని చూపించాలనే కదా మా కోసం నువ్వు బలయ్యావు. అసలు మమ్మల్ని క్షమించడానికి అర్హులమేనా? సిలువ ధ్యానాలు చేసి 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 అలసిపోయినట్టున్నారు. ఎక్కడ బట్టే అక్కడ అందరూ అసలు ఈ సంవత్సరం బాగా సిలువ ధ్యానాలు చేయించిన తర్వాత కరోనా వచ్చింది. ఇక కరోనా వచ్చి సిలువ ధ్యానాలు చేశారు కదా, ఇంట్లో కూర్చొని ధ్యానం చేయండి అని టైం ఇచ్చి లాక్డౌన్ పెట్టించాడు. కానీ సిలువ ఎట్టపోయిందో, ధ్యానాలు ఎట్టపోయాయో, ప్రేమ ఎట్టపోయిందో, క్షమ ఎట్టపోయిందో, విన్న వాక్యం ఎట్లపోయిందో, అసలు తిన్నది ఎట్లపోయిందో, ఏమైందో. కానీ మళ్ళా పగలు రేగాయి, మళ్ళా ద్వేషాలు రేగాయి, మళ్ళా కక్షలు రేగాయి, మళ్ళా కార్పణ్యాలు రేగాయి, హత్యలు, వినాశకరమైన కార్యాలు, పగ, దేశము, దూషణ స్టార్ట్ అయిపోయాయి. మరలా అవి వచ్చి వాటి స్థలాన్ని ఆక్రమించాయి. ఇది కాదు మన జీవితం, ఇది కాదు మన జీవితం. దేవుని బిడ్డలారా చూడండి, ఆదికాండం 22వ అధ్యాయంలో హీఈస్ రెడీ. ఎప్పుడు? బిగినింగ్లోనే ఆ ఏదెనులో నుంచి ఆరంభమైంది. అది సిద్ధమైనది, సిద్ధమైన వధకు సిద్ధమైన గొర్రెపిల్ల. ఎట్లా సిద్ధమైంది? ఎక్కడి నుంచి? జగదుత్పత్తి అన్నప్పుడు మనము ఆదికాండం 3వ అధ్యాయంలోకి వస్తే 21వ వచనంలో ఉంది, ఆదాము హవ్వలు పాపం చేశారు. ఇప్పుడు వాళ్ళ కోసం ఆయన సిద్ధమైపోయాడు. ఎక్కడ? జగదుత్పత్తి మొదలు ఎక్కడ సిద్ధమయ్యాడు? చూడండి 21వ వచనం, దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాడు. ఈ చర్మపు చొక్కాయలు ఎందుకంటే పాపం చేసి దేవుని ఆజ్ఞను అతిక్రమించినటువంటి ఆదాము హవ్వలు దిగంబరులుగా మారిపోయారు. ఈ 3వ అధ్యాయంలో ఆకులతో వారి దిగంబరత్వాన్ని కప్పుకున్నారు. అయితే ఆకులు ఎండిపోతున్నాయి, మళ్ళీ దిగంబరం అయిపోతున్నారు. మానవ ప్రయత్నాలు స్వల్పకాలమే, మనిషి ఇచ్చే ఆదరణ స్వల్పకాలమే, మనుషులు దుష్టుడు ఇచ్చేటువంటి ఆ సుఖము క్షణం అయిపోయింది. కానీ వారి జీవితము భంగమైపోయింది. బిడ్డలు ఇలా దిగంబరులుగా ఉంటే తండ్రి మాత్రమే చూడలేడు, తండ్రి మాత్రమే గుండె పగిలిపోద్ది. అందరూ దిగంబరులు చూడాలని, ప్రతి మనిషి దిగంబరత్వాన్ని చూడాలని ఆశపడేదే దుష్ట కన్ను, అదే పాపిష్టి హృదయం. అందుకే అక్రమాలు, అపవిత్రతలో మనిషి తన దిగంబరత్వాన్ని చూపించుకోవడమే ఈ దినాన ఫ్యాషన్. అదే దుష్టుని యొక్క ఇష్టం. అందుకే మనిషి పాపాన్ని పిచ్చగా వెచ్చలవిడిగా చేస్తూ దిగంబరులుగా మారిపోతుంటే దేవుని ప్రేమ, సిద్ధమైన ప్రేమ, శుద్ధీకరించిన ప్రేమ, చొక్కాయి తొడిగించిన ప్రేమ. నో, ఎవరు నీకు అవమానం చేయకూడదు బిడ్డ. నీ దిగంబరత్వాన్ని ఎవరు చూడకూడదు. నిన్ను వస్త్రముతో కప్పుతా. కారణం ఏంటి? వస్త్రం అంటే ఘనత. పాపము ప్రజలకు అవమానం తెస్తే నీతి ప్రజలకు ఘనతనిస్తుంది. నేను నీతితో కప్పుతా. ఎట్లా? ఇదిగో చర్మపు చొక్కాయి. ఒక జంతువు వధించబడితే తప్ప చర్మం రాదు కదా. ఏదేనులో ఆదాము హవ్వలకి చర్మపు చొక్కాయలు తొడిగించిన ఆ ప్రేమ ధ్యానమునకు మించిన క్రీస్తు ప్రేమ. అది ప్రతీకారం తీర్చుకోదు. నువ్వు అన్నావు కదా, నేను డైరెక్ట్గా అనకపోయినా ఇండైరెక్ట్గానైనా సరే నీ వెనక నీకు చేయాల్సిన నష్టం చేస్తా, ఆదామా హవ్వ నీకు చేయాల్సిన పనులన్నీ చేస్తా అనలేదు ఆయన. దిగంబరిగా ఎందుకు తిరుగుతావు బిడ్డ? నాకు వ్యతిరేకం. కానీ నీవు తిరిగి ఏదేనులో నుంచి వెళ్ళిపోయావో ఆ ఏదేనులోకి రావడానికి నేను బలైపోతా. నీకోసం నేనే మార్గమైపోతా, నేనే సత్యమైపోతా,
నేనే జీవమైపోతా, నేను మార్గం సత్యమై నేను నీలాంటి మనిషిగా మారి నీ పాపాన్ని శాపాన్ని నా పైన వేసుకుని ఈ ఎండిన నేలలో, ఏ నేలలో దున్నుతున్నావో, ఏ నేలలో చెమట కారుస్తున్నావో, ఏ నేల కఠినమైపోయిందో, ఏ నేల మొండ్ల పొదలతో తుప్పలతో ఉందో ఆ శాపగ్రస్తమైన నేల మీద నా రక్తం చెందిస్తా. అందుకే ఆ గొర్రె పిల్లని వధించాడు. అది పవిత్రపరచబడుతుంది, అది ఆశీర్వదించబడుతుంది. తిరిగి నువ్వు ఏదేనులోకి వస్తావు. త్రూ మీ, త్రూ క్రైస్ట్, నా ద్వారా వస్తావు. సో యు ఆర్ మై సన్. ఎందుకంటే నువ్వు నా స్వరూపంలో ఉన్నావు, నా పోలికలో ఉన్నావు. నువ్వు శాపగ్రస్తుడిగా ఉండడానికి వెళ్ళే ఆశీర్వాదంగా ఉండాలని ఆ ప్రేమ ఎంత గొప్పది. దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్షత కలిగి ఉన్నారా? పగకు పగ, ద్వేషానికి ద్వేషం, క్రోధానికి క్రోధం, దూషణకు దూషణ, ప్రతి దూషణ చేయక నిన్ను హింసించే వారి కోసం ప్రార్థించు, వారిని క్షమించు. స్నేహితుడా అని పిలవడానికి సిద్ధమేనా? సిలువ కనబడకుండా మరుగైపోయిన కాలంలో, సిలువ ప్రేమ కనుమరుగైపోయిన కాలంలో, హింసాత్మకమైన స్థితిని కలిగి ఉన్న కాలంలో ఏల్ సెలిహాత్, ఎంత గొప్ప నామం. క్షమించుటకు సిద్ధమైన వాడు, క్షమించుటకు సిద్ధమైన మనసు గల నా దేవుడు ఈజ్ రెడీ టు ఫర్గివ్. అంతే చేశాడు అక్కడ. అయితే ఆయన ప్రత్యక్షత కనపరిచాడు. చూడండి 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయంలో రెడీగా అక్కడ పెట్టాడు. చూడండి, ఇక్కడున్న మాట హృదయాన్ని కదిలించేటువంటి మాట. అది 22వ అధ్యాయం 12వ వచనంలో, అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకే వెనుతియే లేదు కనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నదనను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి బదులుగా పెట్టి దహన బలి అర్పించాడు. ఇది సిద్ధమైన గొర్రెపిల్ల. క్షమాపణ అనేది అక్కడ వచ్చింది, శాప విమోచన అక్కడ కలుగుతుంది, పాపానికి పరిహారం అక్కడ జరుగుతుంది. ప్రాయశ్చిత్త బలిగా ఆయన రెడీగా అక్కడ వదకు, బొచ్చు కత్తిరించు అనేది గొర్రె మౌనంగా ఉన్నట్టుగా, వదకు సిద్ధమైన గొర్రెలా అలాగా ఉండి టైం వచ్చింది. చూడు, పాత నిబంధనలో ఉన్న ప్రతిదీ క్రొత్త నిబంధన యొక్క నీడ. పాత నిబంధనలో ఆ గొర్రెపిల్ల, కొత్త నిబంధనలో సిలువలో వేలాడబడుతున్న దేవుని గొర్రెపిల్ల. ఈ దృశ్యాన్ని యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను ఇలా అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసు ప్రభు వైపు చూపించి అంటాడు. ఆ పొదలో తగులుకొని ఉన్న ఆ గొర్రెపిల్ల, పొదలు తుప్పలు శాపగ్రస్తమైన ఆ శాపంలో నిలబడిన గొర్రెపిల్ల, రెడీగా నిలబడిన గొర్రెపిల్ల. ఇస్సాకు బదులుగా, నీ కుమారునికి బదులుగా నేనున్నా. మన పాపానికి బదులుగా, మన శాపానికి బదులుగా, మన అయోగ్యతకు బదులుగా, మన వ్యర్థతకు బదులుగా హీ ఈజ్ రెడీ టు డై ఫర్ మీ ఇన్ మై ప్లేస్. నా స్థానంలో నా యొక్క శిక్ష భరించుటకు నన్ను ఆయన ప్రేమించి ఆ గొర్రెపిల్ల రెడీ, సిద్ధము. ఈ సిద్ధమనే మాట మీ గుండెల్లో ఉండనివ్వండి. ఆయన ఎంత సిద్ధపడ్డాడో పోతే పోయింది. నాకు అనిపించేది ఎప్పుడు, పోతే పోయింది. ఇంకొక రూపం, ఇంకొక కొంచెం మట్టి తీసుకొని ఇంకొక ఆదాముని హవ్వని చేసుకోలేడా? ఆ ఆదాము హవ్వ వెంట ఎందుకు వెళ్ళాడు ఆయన? వాయ్, ఏంటి ప్రభు అనే ప్రేమ? ఇది ఆయన శాశ్వత ప్రేమ. ఇది ఆయన మన జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమ. మనలో ఉన్నటువంటి భయంకరత్వం, ఒక తప్పుని ఎంత కాలమైనా మర్చిపోలేము. ఒక ద్వేషంతో, దూషణతో అసలు భయంకరంగా మన మీదుగా దాడి చేసిన దేన్నైనా అలానే కడుపులో పెట్టుకొని అదును చూసి కత్తికి పదును పెట్టేటువంటి క్రూరమైన జీవితం మానవుడిది. కానీ ప్రభు అలా చేయలేదే. ఆ గొర్రెపిల్ల వదకు సిద్ధమైన గొర్రెపిల్ల. కాబట్టి ఇప్పుడు ఆ గొర్రెపిల్లని ఎక్కడ చూస్తాం మనం? దేవుని ప్రేమని ఒకసారి అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు బదులుగా అబ్రహాము విధేయత చూపాడు, ఇస్సాకు విధేయత చూపాడు. నాకు అనిపించింది ఇస్సాకును చూస్తుంటే హీఈస్ రెడీ టు డై. తండ్రి చిత్తము, దేవుని చిత్తం నెరవేరుస్తుంటే ఆ తండ్రి చేతులు కట్టేస్తున్నా, కాళ్ళు కట్టేస్తున్నా, ఆ బిడ్డని బలిపీఠ మీద పెడుతుంటే సిద్ధంగా ఉన్నాడు బలియాగం అయిపోవడానికి.
ఇది దేవుని బిడ్డల యొక్క ప్రత్యేకమైనటువంటి స్థితి. ఈ మనస్సు నాకు అనిపించింది, మనిషిగా, మనలాంటి మనిషిగా ఇస్సాకు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆ గొర్రెపిల్లకి, మన కోసం వధించబడబోతున్న దేవుని గొర్రెపిల్లకు సాదృశ్యంగా ఉన్నాడేమో. ఆ ప్రత్యక్షత అర్థం చేసుకున్నాడేమో. అబ్రహాము నా దినము చూడాలని ఎంత వేచి ఉన్నాడు. నా దినము చూశాడు అని అంటాడు యేసు ప్రభువారు. అందరూ ఆయన్ని ఇష్టప్రకారం మాట్లాడతారు. నీకేంటి ఈ 40 సంవత్సరాలు కూడా లేవు, 50 సంవత్సరాలు కూడా, ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? అబ్రహాము నీ దినం చూడాలనుకున్నాడా? అసలు ఏంటి, ఎందుకని నువ్వు అలా మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా నీకు? దయ్యం పట్టినవాడు అని ఇష్టప్రకారం మాట్లాడే. అయితే చూడండి దేవుని బిడ్డలారా, అబ్రహాము, ఇది యోహాను సువార్త, దయచేసి గమనించండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించను, అది చూచి సంతోషించను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. నేను ఎప్పుడు చూశాడు అబ్రహాం? నిజంగా దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. యేసు ప్రభు వారే చెప్తున్నారు, నా దినం చూడాలని, ఆ గొర్రెపిల్లని, సిద్ధమైన గొర్రెపిల్లని చూడాలని అంటే ఎంతగా వేచి ఉన్నాడు అబ్రహాము. ఆనందంతో ఎదురు చూశాడు మోరియా కొండపైన. ఆ ఇస్సాకు స్థానంలో ఆ గొర్రెని రెడీగా ఉండడం, ఆ ఇస్సాకులో ఉన్న విధేయత ద్వారా చూశాడు. ఇస్సాకు మౌనంగా నిలబడడం చూశాడు. ఇస్సాకుని బలిస్తున్నప్పుడు ఆ బలియాగము దృశ్యంలో ఆ ఇస్సాకుకు బదులుగా గొర్రెపిల్ల పొట్టేలు, పొదలో తగులుకున్న పొట్టేలు బలి కావడం చూశాడు, ఆనందించాడు. నేడు క్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగాన్ని నాడు అబ్రహాము చూశాడు. ఎంత గొప్ప మాట! ఏల్ సెలిహాత్, అసలు నువ్వు క్షమించడానికి సిద్ధమైన దేవుడు, నువ్వు క్షమించడానికి సిద్ధమైన మనస్సు గల దేవుడివి. ఎందుకు క్షమించావయ్యా ఇంత ఘోర పాపులను? వాయ్, అది ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిదో ఇంకొక మాటలో మనం గమనిద్దాం దేవుని బిడ్డలారా. అద్భుతమైన విషయాలు ఇవి. రోమాపత్రిక 8వ అధ్యాయం, ఇది చాలా మర్చిపోలేని వచనం. 4వ వచనం చూస్తే, ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఈ తండ్రి ప్రేమ ఎలాంటి! దేవుడుగా మనకు ప్రత్యక్షమైతే మనం తట్టుకోలేము. ఇశ్రాయేలీలే తట్టుకోలేకపోయారు. ఆ కొండ అగ్నితో మండుతుంటే దేవుని పర్వతం తట్టుకోలేకపోయారు. ఇక దేవుని చూడలేం కాబట్టి దేవుడు తండ్రిగా మన దగ్గరకు వచ్చాడు. తండ్రిగా ప్రత్యక్షమవుతున్నాడు. తండ్రిగా తన ప్రేమను చూపిస్తూ తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని పాప శరీర ఆకారంతో పంపాడు. మామూలు కార్యమా? ఏల్ సెలిహాత్, క్షమించడం అనేది, క్షమించి దానికి సిద్ధమైన మనసు అనేది అది తేలికగా అట్లా మాట్లాడేది కాదు. అది దాని వెనక ఉన్న డెప్త్ ఏంటి, ఎంత అద్భుత కార్యం అది! తండ్రి హృదయం ప్రేమతో నిండిపోయిందండి. ప్రేమ అయిన దేవుడు, కమా, ఈ శరీరంలో పాపం జరిగింది కాబట్టి నా కుమారుడు శరీర ఆకారంతో వెళ్తాడు. శరీర ఆకారంతో వెళ్ళి ఆ కుమారుని శరీరం మీద ఈ మానవ పాపానికి శిక్ష విధించాడు ఆ శిలువ మీద. యుగముల అంతమందు రక్షణకర్తగా వచ్చి సర్వలోక పాపం, సర్వ యుగములలో ఉన్న యుగ సమాప్తి ఎందు ఒక్క బలియాగం ద్వారా మన పాపం అంతటికి పరిహారం చేయడానికి తండ్రి హృదయము క్షమాపణతో నిండింది. నాకు అనిపిస్తుంది, ప్రభువా, నీ కుమారుడు ఏం చేశాడని. ఆ కుమారుడికి బదులుగా, నాకు బదులుగా నేను కదా అక్కడ ఉండాలా, మనం కదా అక్కడ ఉండాలా? మాకు విరోధంగా అసలు మేము కదా ఈ పాపం చేసింది. నా ప్రభువుని మన స్థానంలో ఆయన శరీరం మీద శిక్ష విధించబడింది. ఈ క్షమాపణ ఏమంటాం? ఏల్ సెలిహాత్. ఎన్నడైనా వెనుదీయలేదే నా ప్రభు? క్షమించడానికి వెనుదీయలేదే? ప్రాణం ఇవ్వడానికి వెనుదీయలేదే?
రక్షించడానికి వెనుదీయలేదే, అవమానం పడ్డానికి వెనుదీయలేదే. ఈరోజు మనిషి ఒకరినొకరు క్షమించడానికి వెనుదీస్తున్నారే. నన్ను అన్నాడు కదా క్షమించను, వాడి తాట తీస్తా, నేను వాడిని అంటా అని ఒకరంటే, ఇంకా అంటా ఇంకొకరంటే, అసలు ఒకరేమో నేను క్షమించను అంటే ఇంకొకరు ఇంకా క్షమించను అంటే, ఇది మానవ హృదయమా, పాషాణ హృదయమా? క్రీస్తు ప్రేమను ఎరిగిన జీవితాలా ఇవి? ఓ మానవుడా, నీ స్థానంలో నేను బలయ్యాను, నా కుమారుడు నిర్దోషి బలయ్యాడు. వాట్ ఈస్ దిస్? ఎంత దేవదూషణ, ఎంత దేవునికి అవమానం తెచ్చే కార్యము భూమి మీద జరుగుతుంటే ఏల్ సిలిహాత్. నిజంగా ఈ వాక్యం ధ్యానం చేస్తుంటే నిద్రపోలేకపోయాను, రాత్రంతా మేల్కొన్నాను. అలాగే ప్రభా, నా హృదయం చాలా ఆనందంగా ఉంది. ఇంత గొప్ప దేవుడు నా కోసం, ఏల్ సిలిహాత్, నీవు ఇంత రెడీగా ఉన్నావా? వాట్ ఎవర్ హ్యూమన్ మైండ్, దే ఆర్ నాట్ రెడీ టు డూ ఎనీథింగ్ ఫర్ యూ లార్డ్. అసలు మానవ హృదయం ఎందుకు నేను ప్రేమించడానికి సిద్ధంగా ఉండదు, నీ కొరకు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండదు, క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉండదు, క్షమించు అని అడగడానికి సిద్ధంగా ఉండదు? ఓ ప్రభు, మనిషి ఎందుకు ఇలాగ వెనక్కి వెళ్ళిపోతున్నారు? వాయ్? తండ్రి, నువ్వు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నావు. గమనించండి, శ్రేష్టమైన మాటలు ఇక్కడ ఉన్నాయి. యెషయా గ్రంథం 56వ అధ్యాయంలో ప్రభు ఈరోజు మనతో అద్భుతంగా ఈ నామంలో ఎంత శక్తి ఉంది. 56వ అధ్యాయం 1వ వచనం, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది. చూడండి, పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన కార్యాలు ఎప్పుడు కూడా డిలే అవ్వవు. మనిషికి నీచమైన బుద్ధి ఇస్తానని ఇవ్వడానికి, అవి నేను ఇప్పుడు సిద్ధంగా లేదనుకుని రేపు రండి అంటారు. నీచమైన హృదయం అది. దేవుని కోసం ఒక మాట ఇచ్చి నెరవేర్చుకోలేరు, ఒక దాని నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని జరిగించలేరు. నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడిగుటకు సిద్ధముగా ఉన్నది. నాకు అనిపించింది, మీరు అసలు దైవికమైన ప్రతి కార్యం కూడా రెడీ అనే మాటలో ఉంది ప్రభా. సిద్ధము. నువ్వే సిద్ధంగా లేకపోతే నా సంగతి ఏంటి? అసలు శిథిలమైపోయేదే కదా నా బ్రతుకు, శిథిలమైపోయేదే కదా మానవ జీవితం, నాశనమైపోయేదే కదా. వా, వాట్ ఎ వండర్ఫుల్ క్వాలిటీ, ఎంత అద్భుతమైన లక్షణం అది. నీవు క్షమించడానికి సిద్ధమైన మనస్సే కాకుండా ఎనీ టైం అసలు మీరు సిద్ధంగా రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు నీ కుటుంబాన్ని నీ హృదయంలో, నీ కుటుంబంలో ఒక అద్భుతమైన కార్యం చేయాలనే మాట చెప్తున్నాడు. ఆయన రక్షణ నీ ఇంట్లోకి రావడానికి సిద్ధంగా ఉంది. జక్కయ్య, ఆర్ యు రెడీ? కమ్ డౌన్ అన్నాడు. ఆ జక్కయ్యకి ఆశ ఉంది చూడాలని. పొట్టివాడు చెట్లో దిగలేకపోతున్నాడు. అంటే ప్రభువుని చూడలేకపోతున్నాడు, కానీ చెట్టు పైకి ఎక్కి చూస్తున్నాడు, కానీ అక్కడే ఉంటాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయాక మెల్లగా, ఎందుకంటే అందరు నన్ను చూస్తారు, సిగ్గు వద్దని, పొట్టాడు చెట్టు ఎక్కాడని ఎగతాళి చేస్తారని దిగలేడు. అందరి ముందు దిగడానికి ఇష్టం ఉండదు. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువునందు అతనికి ప్రత్యక్షమై, ఆ పొట్టివాడు అయ్యో బలహీనుడే, ఎంత ఆశ ఉంది, కానీ అతన్ని గట్టివాడిగా ఉన్నతమైన స్థితికి తీసుకొస్తాను. అతనికి నేను నా రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. అది ఆయన ఉద్దేశమని ఖచ్చితంగా ఎరుకోకొచ్చింది. జక్కయ్య కోసమే వచ్చాడు. కమాన్ జక్కయ్య, దిగిరా, నేడు నీ ఇంట్లో ఉండాలా, నీ ఇంటికి రక్షణ రావాలా, నీ ఇంటిలోకి రక్షణ రావడానికి నేను సిద్ధంగా ఉంది, నేను సిద్ధంగా ఉన్నాను. కమాన్, దిగేశాడు. ఈరోజు నీతో మాట్లాడేది అదే ప్రభు. నీ కుటుంబంలోకి రక్షణ రావడానికి సిద్ధంగా ఉంది. నా నీతి చూడండి, ఎంత గొప్ప మాట, వెల్లడి అవడానికి సిద్ధంగా ఉంది. ఏంటి నీతి? నేను నీకు క్షమించాను, నేను నీ నీతిగా తీరుస్తున్నా. నువ్వు నమ్మావు కాబట్టి, నువ్వు నా మాటగా నమ్మావు కాబట్టి, నువ్వు నాకు విధేయత చూపావు కాబట్టి, యేసుప్రభునందు విశ్వాసం ఉంచితే, నమ్ముట వలన అబ్రహాము దేవుని నమ్మాడు కనుక అది నీతిగా ఎంచబడింది. ఇఫ్ యూ బిలీవ్ మీ, ఇట్ ఈస్ రెడీ. ఆ రక్షణ, ఆ నీతి నీకు రావడానికి సిద్ధం. నమ్మావు కదా, దిగిరా. ఇంట్లోకి వచ్చేసాడు. ఎప్పుడైతే ప్రభు ద్వారం దగ్గరే ఉన్నాడు, అటు ఇంట్లో ఉన్నాడు జక్కయ్య. అక్కడ ఏం జరిగింది తెలుసా? జక్కయ్యకి దేవుని నీతి, ఆయన రక్షణ కార్యం జరిగింది. ప్రభువా, ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తాను. ఎంత గొప్ప పశ్చాత్తాపం! ప్రభు ఉన్న దగ్గర హృదయ పరిశీలన, ప్రభు ఉన్న దగ్గర దేవుని ప్రేమ, ప్రభు
జక్కయ్య ఇంటికి ఒక మాట అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. ఆయన రెడీగా ఉన్నాడు. ఆ పాప జీవితంలోంచి, ఆ పాప భూయిష్టమైన బ్రతుకులో నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా వచ్చాడు, సిద్ధపడి వచ్చాడు. ఈజ్ రెడీ టు గివ్ ఎనీథింగ్ టు హిమ్. ఆయనకి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, నీతిని ఇవ్వడానికి వచ్చాడు, ఆశీర్వాదం ఇవ్వడానికి వచ్చాడు. ఇప్పుడేమన్నాడు, అబ్రహాము ఇల్లు అని పేరు పెట్టాడు. ఎప్పుడైతే ఇతరులను అబ్రహాము కుమారుడే అంటానే బ్లెస్సింగ్ వచ్చేసింది ఆయనకి. అబ్రహాం పొందిన ప్రతి ఆశీర్వాదం క్రీస్తు యేసునందు మనకు కలుగుటకై ఆయన మన నిమిత్తము మ్రాను మీద వేలాడాడు. అబ్రహాము కుమారుడే. నువ్వు నమ్మావు కాబట్టి, నువ్వు లోబడావు కాబట్టి, నువ్వు నా మాట విన్నందుకు నువ్వు అబ్రహాము కుమారుడే. ఈ ఇంటికి ఇల్లు రక్షణ పొందింది, దీవెన పొందింది. గలతీ పత్రికలో ఉన్న ఈ 3వ వచనం, 3వ అధ్యాయంలో ఉన్న 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వల్ల మనకు లభించినట్టు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. వావ్! అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా? ప్రభు అయితే ఆ ఆశీర్వచనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు నీతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, నీకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆర్ యు రెడీ? దేవుని బిడ్డలారా, ఇది చాలా అద్భుతమైన సత్యం, ఈ లోతైన సత్యం. ఇందులో ఏల్ సిలిహాత్ ఆయన క్షమించడానికి సిద్ధమైన వాడు. ద సేమ్ టైం ఆయన ఏ విషయాల్లో సిద్ధంగా ఉన్నాడు? మనకు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, మనకు నీతిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అసలు ఆయన ప్రేమ ఎంత గొప్పది. దేవుని బిడ్డలారా, మనం బాధపడ్డప్పుడు, మనం వేదన పడుతున్నప్పుడు దుష్టుడు మనల్ని బాధ పెట్టి కృంగదీసి నాశనం చేయడానికి వస్తాడు. అయితే దేవుని ప్రేమ ఎలా ఉంటుందో చూడండి. ఆయన ఒక మాట అంటాడు, అద్భుతమైన విషయం ఇది. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 13వ వచనంలో, నేనే మిమ్మును ఓదార్చువాడు. 12, 13 వచనాలు. చనిపోవు నరునికి, తృఢమాత్రుడకు నరునికి ఎందుకు భయపడతావు? బాధ పెట్టువాడు నాశనము చేయుటకు సిద్ధపడినప్పుడు వాడి క్రోధమును బట్టి నిత్యము భయపడచ్చు. ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టువాని క్రోధం ఏమైనా. ఈ దినాల్లో కొన్ని భయాలు మనుచుకుంటాయి. బాధ పెట్టేవాడిని జ్ఞాపకం చేసుకున్నంతగా వాడు అన్నాడే నన్ను, వీడు తిట్టాడే నన్ను, వాడు దూషించాడే నన్ను, వీడు నన్ను బాధ పెట్టాడే, వీడు నాకు మోసం చేశాడే, ఈ మనిషి ఇలా చేసిందే, వాళ్ళని బాధ పెట్టే వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నంతగా బాధలో నుంచి విడిపించే ప్రభువుని జ్ఞాపకం చేసుకోరు. చిత్రంగా ఉంది ఈ వచనం. నాకు ఓదార్చే ప్రభు దగ్గరికి రారు, బాధను తొలగించే ప్రభు దగ్గరికి రారు. బాధించబడి నోరు తెరవకుండా మౌనంగా బొచ్చురు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టుగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం, ఇక్కడనే ఆ మాటలు ఉన్నాయి చూడండి. ఈ పేజీ తిప్పితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. 7వ వచనం, అతడు దౌర్జన్యమునందెను, బాధించబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండనట్లు అతడు నోరు తెరవలేదు. కొంతమంది నోరు తెరవరు, ఎందుకంటే చూసుకుంటారు సమయం రాని. అప్పుడు వేయాల్సిన బాణాలు వేస్తా, వేయాల్సిన బాంబులు వేస్తారని మౌనంగా ఉంటారు. ముందు నేను మౌనంగా ఉండమ్మాయి, మౌనంగా ఉండు, తర్వాత వీడి సంగతి చూద్దాం అని చెప్పి పెద్దలు కూడా చెప్తా ఉంటారు. ఆ మౌనము ఘోరమైనటువంటి నేరము. కానీ యేసు ప్రభు మౌనం అది కాదు. ఎందుకు మౌనంగా ఉన్నానంటే ప్రేమతో మౌనంగా ఉన్నా. బదులు దూషించడానికి నాకు నోరుంది, బదులుగా నేను మాట్లాడడానికి నాకు నోరుంది. బట్ ఐ కెనాట్, బికాస్ ఐ లవ్ యూ. నిన్ను ప్రేమిస్తున్నా, నేను క్షమిస్తున్నా. మౌనంగా ఈ అవమానకరమైన మాటలు విని విని సైనికులు అన్నారు, యూదులు అన్నారు, దారిని పోయే వాళ్ళు అన్నారు, అసలు అందరూ అంటున్నారు ఈ ఘోరమైన మాటలు నిజమైన దేవుని కుమారుడు ప్రేమమూర్తి అసలు సిలువలో వేలాడుతున్న అటుపక్క ఇటుపక్క దొంగలు ఇద్దరుంటే వాళ్ళిద్దరు అన్నారు. కానీ ఒకడికి మాత్రం జ్ఞానోదయం అయింది, ఒకడి మనోనేత్రాలు తెరవబడ్డాయి. వాడు ఆలోచిస్తున్నాడు, ఈయన అసలు ఇంత ఘోరంగా దూషించబడుతున్నాడు, ద్వేషించబడుతున్నాడు, ఈయన రక్షకుడు, ఈయన రాజు, ఈయన రాజ్యంలోకి నేను వెళ్ళిపోవాలా. ఈరోజు అన్నీ తెలిసి తెలిసి తెలిసి
బుద్ధి లేని వాళ్ళు బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుంటే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి దైవాన్ని ఉన్న వాళ్ళు బుద్ధి చెప్పు, వాళ్ళ జీవితాలు మార్చనే దానికంటే బదులుగా ఈ బుద్ధిహీనులకి ఇంకా భయంకరమైన బాధ పెట్టేటువంటి బుద్ధిహీనతని మనుషులు తెచ్చుకుంటారు. క్రోధాలు, కపటాలు, పగలు, ఈర్ష్యలు, పాత కక్షలు, రోత కక్షలు, రకరకములైనవి మానవ జీవితాన్ని చిందరవందర చేస్తుంటే ప్రభు బాధించబడినను నోరు తెరవలేదు. ఒక అవకాశం కోసం ప్రభువు చూడలేదు, అంతము వరకు క్షమించడానికి కమాన్ క్యాన్సల్ చేశాడు మౌనంగా ఉండి. వాళ్ళలో ఒక్కరి మీద పగ తీర్చుకోలేదు. రై సమాధి గెలిచి లేచిన తర్వాత ఒక్కొక్క సైనికుడు, నువ్వు ఇంత మాట అంటున్నావరా, చూడరా, నన్ను చూడరా, నువ్వు కదా నన్ను కొరదాలతో కొట్టింది, నువ్వు కదా నా మీద ఉమ్మూసిందని ఏ సైనికుని దగ్గర కన్నా వెళ్ళి మాట్లాడాడా ప్రభు? ఆలోచించండి. పగ తీర్చుట నా పని కాదు, ప్రేమించడం ఆయన పని. కానీ మనతో చెప్తాడు, పగ తీర్చుట నీ పని కాదు, నీ పక్షాన బాధపడేవాడు, నిన్ను బాధపరిచే వాళ్ళు ఎవరినుంటే నేను తీసుకుంటా, నువ్వు మాట్లాడబాకు, నేను తీసుకుంటా, నేను ఇస్తా ప్రతిఫలం, కానీ నువ్వు మాత్రం పగ తీర్చుకోకూడదు అని మనకు దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఆరోహణం అయిన తర్వాత అందరిని పిలిచి వరుసగా పిలాతుని అక్కడ ఉన్న వాళ్ళ యూ ఫూల్స్ అని అన్నాడా? భయంకరమైన మాటలు మాట్లాడా? బుద్ధిహీనులారా, అవివేకులారా చూడండి అని అన్నాడా? ఎవరిని అనలేదే, ఆ మాట అనలేదే. మనం బుద్ధిహీనులమై వ్యతిరేకులమై ఆయన గాయాలు రేపుతూ ఉంటే మన కోసం కన్నీళ్ళు గారుస్తున్నాడు ఆయన. దేవుని బిడ్డ ఏల్ సిల్హాత్, ఆయన ఎలాంటి వాడో తెలుసా? అద్భుతంగా క్షమించుటకు సిద్ధమైన వాడు. దీనికి అనుబంధమైన మరొక మాట ఉంది, రేపటి దినం మనం ఇంకా సవిస్తరంగా ఏల్ సెలా. దీనికి అనుబంధంగా ఈ రెండు ఒక బ్యాలెన్స్ అనమాట. రెండు కాళ్ళు ఎట్లనో, రెండు రెక్కలు ఎలానో అలాగా బ్యాలెన్సింగ్ ఉండేటువంటి రెండు నామాలు ఉన్నాయి. ఒకటి ఏల్ సెలిహాత్, రెండోది ఏల్ సెలాహ్. రేపటి దినం ధ్యానం చేసుకుందాం. అయితే దేవుని బిడ్డలారా, అద్భుతమైన సత్యం ఏంటో తెలుసా? ప్రియ ప్రభు ప్రేమ ఏంటో తెలుసా? ఆయన మన స్థానంలో నిలబడి మన పాపాన్ని, మన శాపాన్ని, మన శిక్షను సమస్తాన్ని భరించి నోరు తెరవకుండా మౌనంగా ప్రేమతో సమస్తం వహించుకున్నాడు. అందుకోసమనే ఆయన మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల వల్ల మనకి స్వస్థత. 5వ వచనం, ఆయన మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధించబడిన నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుటి గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడే అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమముల బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను. ఇంతకంటే ఇంత ఘోర కార్యం మనిషికి ఎవరికైనా జరిగిందా? అసలు లిస్టులో లేకుండా తీసి అవతల పడేశారు. సజీవులు కూడా ఎవరు జ్ఞాపకము చేసుకున్న దాఖలాలు లేవు, ప్రొహిబిటెడ్ అనమాట. ఆయన తీసి అవతల పడేశారు. కానీ ఆయనే మన రక్షణకు కారణభూతుడయ్యాడు, ఆయనే మనల్ని క్షమించుటకు సిద్ధమయ్యాడు. ఆయన ఎనీ టైమ్ ఐ కెన్ ఫర్గివ్ యూ, ఐఎమ్ రెడీ టు ఫర్గివ్. నేను నిజంగా సిద్ధపడుతున్నా, నా నీతి నీకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నా, నా ప్రేమ నీకు చూపడానికి సిద్ధపడుతున్నా, క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నా, నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నా, నేను భరించడానికి సిద్ధంగా ఉన్నా, నీ బాధ తొలగించడానికి, నీకు ఓదార్చడానికి నేను సిద్ధంగా ఉన్నా, నిన్ను ఆదరించడానికి సిద్ధంగా ఉన్నా. నువ్వు ఏ పరిస్థితిలో పడిపోయినావో లేపడానికి సిద్ధంగా ఉన్నా. రెడీగా వచ్చి నేను లేపుతా. 38 సంవత్సరాలు పడి ఉన్నావు, నేనే వస్తా. ఎవరు నేను తీసుకెళ్ళ ఆ కోనేరులో పడేయలేరు, ఎవరు నీకు సహాయం చేయరు, నేను వస్తా నీ కోసం అని సిద్ధంగా వచ్చి ఆ 38 సంవత్సరాలు ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న వాడి దగ్గరకు వచ్చా. టుడే, ఈరోజు నీ దగ్గరకు వస్తున్నాడు ఆయన.
ఎక్కడ పడిపోయావో, ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ బాధించబడ్డావో, ఎక్కడ భయంకర స్థితిలో ఉన్నావో, ఎక్కడ నీ జీవితము దేవునికి విరోధంగా పాపిష్టి బ్రతుకుతూ ఉందో, ఎక్కడ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిందో, అసలు శ్రేష్టత ఎలాగ లేదో, ఎలాగ ఆవరించబడ్డావో, హీ ఈజ్ రెడీ టు ఫర్గివ్ యూ. ఆయన సిద్ధంగా ఉన్నాడు క్షమించడానికి, సిద్ధంగా ఉన్నాడు నేను రక్షించడానికి, సిద్ధంగా ఉన్నాడు ఆ మరణ పడకలోంచి నేను లేపడానికి, సిద్ధంగా ఉన్నాడు ఆ వ్యాధిలోంచి విడుదల కలిగించడానికి. ఆయన పొందిన గాయాలే స్వస్థత. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏ బరువులు నీ మీద ఉన్నాయో, ఏ శాపాలు నీ మీద ఉన్నాయో వాటిని కొట్టివేయడానికి నీ స్థానంలో ఆయనే శిక్ష అనుభవించాడు. ఆయనే ఆ ముళ్ళ మగుటాన్ని ధరించాడు. ఆ నేలపైన ఉన్న ముళ్ళు తన పైకి వచ్చాయి. ఆ గచ్చ పొదల మధ్యలో ఆయన ఇరుక్కున్నాడు. ఆ శాప పాపాలన్నీ తన మీద వేసుకుని ఆయన ఆశీర్వాదకరమైన వాడిగా మనల్ని మార్చాడు. మహిమ ప్రభావం కిరీటం తలపైన పెట్టాడు. అంతేకాదు 23వ దావీదు కీర్తన 5వ వచనంలో అదిగో ఇదిగో శత్రువు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరచున్నాను, రెడీ టు సర్వ్. ఇదిగో నూనెతో నా తల అంటావు, ఇదిగో నువ్వు నా గొర్రె పిల్లవి, ఇదిగో నా బిడ్డవు నువ్వు, ఇదిగో నేను రెడీగా ఉన్నాను. గాఢాంధకార పొలంలోంచి రక్షించి విడిపించి నిన్ను నా దుడ్డుకరతో దండముతో ఆదరించి ఏ శత్రువు అయితే నిన్ను పడవేశాడో, ఏ శత్రువు అయితే నేను బాధ పెట్టాడో, ఏ శత్రువు అయితే గాయపరిచాడో ఆ శత్రుకార లయపరిచి శత్రువుని తల చితుకొట్టి ఇదిగో వాని ఎదుటే భోజనం రెడీ. టేబుల్ ఈజ్ రెడీ ఫర్ యూ మై చైల్డ్, రెడీ. కాబట్టి బల్ల సిద్ధం చేసి రా, నాతో సహవాసం చేద్దాం. నేను అభిషేకిస్తున్నాను. నీ కృపాక్షేమములు, నీ బ్రతుకు దినములు, నీ కృపాక్షేమాలు నీ వెంట వస్తాయి. చిరకాలం యెహోవా మందిరంలో నీవు నివాసం చేస్తావు. అది నీ డెస్టినేషన్. కమ్, యెహోవా నా కాపరి అంటూరా. ఆయన ఉంటే నాకేమి లేదని, కొదువు లేదని, ఆయన మంచి కాపరి. యోహాను 10:10 గొర్రెలకి జీవం ఇవ్వడానికి, సమృద్ధిగా ఇవ్వడానికి, మంచి కాపరి, ప్రాణం పెట్టడానికి లోకానికి వచ్చిన ఆ కాపరి నా యేసయ్యని నువ్వు నమ్మితే కమ్ అంటు మీ. ఈరోజు క్షమించుటకు సిద్ధమైన దేవుడు, సిద్ధమైన మనసు గల దేవుడు. ఎవ్రీథింగ్ రెడీ అయి ఉన్నాయి నీ కోసం. మనం ఇంకా ఈ సవిస్తరంగా ఈ విషయ సత్యాల్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నిజంగా నాకైతే మన సమయం కొంచెంగా ఉంది కాబట్టి దేవుని చిత్త మరొక కోణంలో మనం రేపటి దినం చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఏల్ సెలిహాత్, ఏల్ సలాహ్, ఈ 2 బ్యాలెన్స్డ్ లైఫ్ అనమాట. ఈ మన ఆత్మీయ జీవితానికి దేవుడు ఎంత గొప్పవాడో రేపటి దినం మనం ముందు ఇంకా మరొక నామంలో ఇంకొక యాంగిల్లో దేవుని నామాన్ని ధ్యానం చేసుకుని దేవుని మహింపరుద్దాం. కాబట్టి ఈ సమయంలో నువ్వు ఎవరివైనా సరే ప్రభు దగ్గర రా. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజే విడుదల పొందు, ఈరోజే రక్షణ పొందు. ఒకవేళ దేవుని బిడ్డగా ఉంటూ అర్థం చేసుకోకుండా వ్యర్థంగా నీ భక్తిని చేస్తున్నావేమో, ప్రభుని అర్థం చేసుకో. ఆయన ఎంత సిద్ధంగా ఉన్నాడో నువ్వు కూడా ఒక యాంగిల్లో, అంటే ఒక డైరెక్షన్లో రెడీగా ఉన్నాడు. వాట్ అబౌట్ మై డైరెక్షన్ లార్డ్? నువ్వు సిద్ధంగా ఉంటే వాట్ అబౌట్ మీ? నీ ప్రేమను పొందిన నేను అసలు వన్ వే ట్రాఫిక్. ఈ లవ్ అనేది, ఈ ప్రేమ అనేది నీ దగ్గర నుంచి, ఈ ప్రేమ రెడీగా ఉంది నా కోసం ఏం చేయడానికి. అయితే నేను నిన్ను ప్రేమిస్తే ఐ రెడీ లార్డ్, నేను సిద్ధంగా ఉన్నానా అని మన రెస్పాన్స్ కూడా మనం చెప్దాం. అటువంటి రెస్పాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందాం. ప్రభు ఈ మాటలు దీవించును కాక. ప్రభు ఈ మాటలు ముద్రించని యేసు ప్రభు నిబంధన రక్తంలో నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. సిద్ధంగా ఉన్న నీవు క్షమించడానికి సిద్ధమైన వాడు.